ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. దేవుని కృప మీ అందరికీ తోడై నడిపించును గాక. శ్రీ సత్యదేవ మినిస్ట్రీ ఛానల్లో ప్రసారం అవుతున్నటువంటి విశ్వవిజ్ఞాన వేద పాఠాలు అనే కార్యక్రమాన్ని ప్రతి శుక్రవారము చూస్తున్నటువంటి మరి వీక్షకులకు, క్రీస్తునందు దాసురన్లకు, దేవుని పిల్లలందరికీ మా నిండు మనస్సుతో స్వాగతము, ఘనస్వాగతం పలుకుతున్నాం. మంచిది, సమయం పోనీయక మనము సద్వినియోగం చేసుకుంటూ లేఖన కాంతిలో ప్రయాణం చేద్దాం. నేటి మన ధ్యానం కొరకు యోబు గ్రంథము 38వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనము చదువుకుందాం. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడలా చెప్పుము. చాలు, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మరుగులేని మర్మ పురుషుడా, యేసయ్యా నీకు స్తోత్రములు. ఇదిగో సమస్తము నీకు తెలుసు, మనుషుల హృదయాలను ఎరిగిన వాడవు. నా తండ్రి, నీ స్వరూపములు మనుషులను చెక్కి నీ రాజ్యము తీసుకెళ్ళుటకు మీరు ఈ లోకమునకు వచ్చారు. అట్టి మీ చిత్తము, మీ ఉద్దేశము సమస్తము నెరవేర్చుకొని మీరే నీ చిత్తము చొప్పున జరిగించుమని మరొకసారి యేసు నామములను వేడుకుంటున్నాను. అలాగే తండ్రి, ఈ పాఠాలని వింటున్నటువంటి బిడ్డలందరినీ వారి హృదయాలలో ఈ మాటలు నా తండ్రి వారి నాటబడి వారు వెలిగింపబడుటకు సహాయం చేయమని చెబుతున్న నాకు, వింటున్న వారికి, మా అందరికీ తోడుండమని మా రక్షకుడు ప్రభువైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన లేఖన భాగములోని ఇమిడి ఉన్న, అంతర్లీనమై ఉన్న సత్యాన్ని మనము పరిశుద్ధాత్మ సహాయముతో వెలికి తీసి మనము దాన్ని పరీక్షించి నేర్చుకుందాం. మంచిది. యోబు గ్రంథములో 38:4 మనం ఏం చదివామంటే, యోబు భక్తుడు ఈ భూమి మీద చాలా శ్రమలు ఎదుర్కొన్నాడు. యోబు భక్తునికి శ్రమలు ఎదురు కాకముందు ఆయన భూమి మీద చాలా మహారాజులాగా బ్రతికాడు. తిరుగులేని వ్యక్తిగా, ధనవంతునిగా, దేవుని చేత బహుగా ఆశీర్వదింపబడ్డవాడిగా, కొడుకులు కుమార్తెలు కలిగిన వాడు, బంధువర్గము కలిగిన వాడు, అనేకులకు సహాకరుడు, మంచి నీతిమంతుడని పేరు. దేవుడే సాక్ష్యం, అదందరూ మీకు తెలుసు. ఆ గొప్ప భక్తునికి ఒక ప్రళయము సంభవించింది, ఒక పెను విషాదము సంభవించింది. ఆ జీవితంలో ఏం జరిగిందో అతనికైతే తెలియదు. కొడుకులు, బిడ్డలు, మందలు, ఆస్తులు అన్నీ పోయాయి. ఉందరా, చివరికి సాతానుడు శరీరములో కూడా దూరి నేను అతనికి విషకృపులు పుట్టిస్తా, అవకాశం ఇమ్మని దేవుని దగ్గర అడుక్కొని వచ్చాడు. ఆ సంగతి యోబుకు తెలియదు. సాతాను యోబులో ప్రవేశించి అతనికి కురుపులు, భయంకరమైన వ్యాధి కలగజేశాడు. ఆ కురుపులు అప్పటికప్పుడే పుట్టి పగిలిపోతుంటే అందులో సీము గారడము, వ్యాధి, ఆ బాధ, ఆ కురుపుల దురద, చిల్లపెంకు తీసుకొని ఇలా గీక్కోవడం ద్వారా పగిలిపోయి రక్తం బయటికి రావడము, అతి భయంకరమైన వ్యాధి, బాధ. ఏం జరిగిందో అతనికి తెలియదు. కానీ ఆ భక్తుడు తన భక్తిని విడనాడలేదు. దేవుని మీద ఉన్న ఆశ నిరాశ చెందకుండా చూసుకొని ఆ స్థితిలో కూడా బూడిద మీద పోసుకొని ఏమండి ప్రభుని ఆరాధిస్తున్నాడు. తండ్రి, నువ్వే ఇచ్చావు, నువ్వే తీసుకుపోయావు, నేనైతే ఏ తప్పు చేయలేదు, చేయకుండా ఉన్నాను, ఇలా ఎందుకు జరిగిందో నాకు తెలియదని చెప్పి అతడు బాధ కలిగి ఉన్నాడు. తన స్నేహితులు వచ్చారు, నువ్వేదో చేశావురా, దేవుడు మంచివాడు, చాలా మంచివాడు, దేవుడు మంచివారిని ఎప్పుడు శిక్షించాడు, నీతిమంతులను దేవుడు ఎప్పుడు శిక్షించాడు. ఓ శిక్ష నీకు వచ్చింది, ఏ పని, ఏ తప్పు ఏదో భయంకరమైన పాపం చేసి ఉంటావు, నీకు ఇంత భయంకరమైన శిక్ష పాపులకే రావట్లేదే, నీకెట్లా వస్తుందిరా యోబు, నువ్వు ఏం చేశావు, ఏదో చేశావురా, లేకపోతే దేవుడు అట్లా చేయడురా అని వాళ్ళ స్నేహితులు అంటున్నారు. కానీ బాబు మీకు తెలియదు, నేను అలా చేయను, తప్పు ఎందుకు జరిగిందో నాకైతే తెలియదని ఆయన అంటున్నారు. ఇలా వాదన జరిగింది. ఇక అదంతా మనకు తెలుసు. అలా వాదన జరిగిన తర్వాత చివరిలో దేవుడు సుడిగాలిలో ప్రత్యక్షమయ్యాడు.
సుడిగాలిలో ప్రత్యక్షమై అప్పుడు యోబుతోని ఏం మాట్లాడాల దేవుడు వచ్చి, యోబు నువ్వు చాలా కష్టాలు ఎదుర్కొన్నావు యోబు, నీకు తెలియదు యోబు, సాతానుడు పరలోకంలో నేను సభలో ప్రసంగం చేస్తుండగా దేవదూతలు నన్ను ఆరాధిస్తుండగా వాడు ఆ దర్బారులోనికి వచ్చాడు యోబు, వచ్చి నేను నా నీతిమంతుడైన యోబు చూశావా అన్నందుకు వాడు నన్ను నిష్కారణంగా ప్రేరేపించి నువ్వు అని కంచె తీసేసి నాకు అప్పచెప్పు, వాని భక్తిని పరీక్షిస్తా అన్నాడు యోబు. నేను అప్పచెప్పాను, అసలు సంగతి ఇది, నువ్వు గెలిచావు యోబు, శబాష్ అని చెప్పాలా. అయితే యోబుకు ప్రశ్న అదే, నాకు ఎందుకు ఇలా జరిగిందో అని అతడు బాధపడుతున్నాడు. నువ్వేదో తప్పు చేసావని స్నేహితులు చెబుతున్నారు. వాళ్ళ ప్రశ్నకు సమాధానం దేవుడు వచ్చి చెప్పలేదు. దా టాపిక్కి దేవుడు పట్టించుకోలేదు. సుడిగాలిలో ప్రత్యక్షమై ఏమడుగుతున్నాడంటే, యోబు నేను భూమికి పునాదేసినప్పుడు నువ్వెక్కడున్నావు? ఇది ఏం మాట చెప్పండి. ఆయనకేదో బాధలో ఉంటే ఆ బాధ ఎందుకు వచ్చిందో చెప్పాలి, లేదంటే స్వస్థపరచాలి. ఇదంతా పక్కకు పెట్టి యోబుని అంటున్నాడు, నడుము బిగించుకొని నిలబడు, నీ కొన్ని విషయాలు మాట్లాడాలి నీతో అని ఆ రోగిష్టితో చెప్తున్నాడు. ఆయన చెప్పినట్లు లేచి నిలబడ్డాడు. అయితే నువ్వు వివేకము ఉన్న ఎడల చెప్పుము. రైట్, యోబుకు వివేకం ఉంటే ఏం చెప్పగలుగుతాడట? భూమికి ఈయన పునాదేసినప్పుడు యోబు ఎక్కడున్నాడో చెప్పాలట. అసలు ఈ యోబు భూమి మీద పుట్టి అప్పుడు నేను అనుకుంటున్నాను ఒక 50 ఏళ్ళలో 60 ఏళ్ళు అనుకుందాం బట్ వయసు 60 ఏళ్ళు 50 ఏళ్ళ వయసు గల్లోడు కోటాను కోట్ల సంవత్సరాల క్రితం సృజింపబడ్డ భూమి. ఆ సమయంలో యోబు ఎక్కడున్నాడు ఆయనకి ఏం తెలుసు అండి? అంతెందుకు మనం తల్లి గర్భంలోకి వెళ్ళి పుట్టినప్పుడు మనం పుట్టగానే ఇక్కడ ఎవరెవరు బంధువులు వచ్చి మనల్ని చూశారో అది కూడా తెలియదు. అంతెందుకు వానికి 6-7 సంవత్సరాలు వచ్చేదాకా కూడా ఎవరు ఏది గుర్తుండదు. 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఏం గుర్తుంటుంది? కొంచెం ఎదిగిన కొద్ది గుర్తుంటాయి. అయితే తల్లి గర్భంలో నేను ఎట్లా ఎదిగాను, నేను ఎక్కడ దాక్కున్నాను, కడుపులో ఎలా కదిలాను, అవన్నీ చెప్పగల. అదే చెప్పలేనోడు భూమికి పునాది వేసినప్పుడు ఎక్కడ ఉంటావు అంటే, భూమి పునాది వేసినప్పుడు యోబు ఎక్కడున్నాడు చెప్పగలడా అంటే ఎవరు చెప్పలేరు. ఈ ఎవరు చెప్పలేని ప్రశ్న దేవుడు వేశాడంటే, ఈ దేవుడు ఇదేంది పిచ్చి పిచ్చి ప్రశ్నలు ఎత్తాడు ఒక్కోసారి. అందుకే అన్నాడు పౌలు, దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే గొప్పది. చూశారా, దేవుడు వైపు మనకు కనపడుతున్న వెర్రితనము అది జ్ఞానముల కంటే గొప్పది, సమస్త జ్ఞానముల కంటే. యోబు నీకు వివేకం ఉంటే చెప్పు అంటే, వివేకం ఉంటే చెప్పుతారు, వివేకం ఉంటే చెప్తారు. అయితే యోబు ఏం మాట్లాడతలేడు, ఆయనే చెప్పుకుంటూ పోతున్నాడు. కానీ ఈ ప్రశ్న ఎలా ఉన్నది? భయంకరంగా ఉన్నది. చెప్పగలడా యోబు? చెప్పలేడు. చెప్పలేని వానికి అలాంటి ప్రశ్న దేవుడు ఎందుకు వేసిండు? చెప్పలేని ప్రశ్న ఎందుకు వేసిండు? అలా వేస్తాడా దేవుడు? అలాంటి ఎగతాళి మాట్లాడతాడా, ఎక్కిరిస్తాడా దేవుడు యోబుని? ఎరా నీకు తెలివి ఉంటే చెప్పురా, నీ వివేకం ఉంటే చెప్పురా అంటాడా? అది పాపం ఏం తెలివి నన్ను పట్టుకొని అలా అనడు దేవుడు. న్యాయవంతుడు ఆయన. ఏదన్నా ఉంటేనే అంటాడు కానీ లేకపోతే అనడు. యోబు చెప్పగలడు, యోబు చెప్పగలడు. తల్లి ఈ భూమికి పునాది వేసినప్పుడు యోబు ఎక్కడున్నాడో యోబు చెప్పగలడు. చెప్పగలిగిన ప్రశ్నే దేవుడు వేశాడు. యెషయా గ్రంథము 11:2 ఒకసారి చదువుకొని ముందుకెళ్దాం మనం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. రైట్, దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ. యెహోవా ఆత్మ ఉంటే దేనికి అది ఆధారమగు అట? ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. దేవుని ఆత్మ మనుషులకు జ్ఞానము వివేకం ఇస్తుంది. దేవుని ఆత్మ మనుషుల లోపల ఉంటే ఆ మనిషికి జ్ఞానము వివేకం ఉంటుంది. జ్ఞానము కలిగి ఉండుట అంటే అన్ని విషయాలని ధ్యానించి తెలుసుకొని ఉండుట. ఇకపోతే వివేకము అంటే ప్రమాదాలను పసిగట్టుట. మత్తయి సువార్త 10:16 చదువు. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులునై ఉండుడి. సరే, పావురం వలె నిష్కపటం పక్క పెడదాం, వేరే సబ్జెక్ట్. ఇప్పుడు ఇది ఒక్కటే తీసుకుందాం, పాముని. మీరు పాముల వలె వివేకము కలిగి ఉండుడి. యెషయా గ్రంథం 11 అధ్యాయంలో ఏం చదువుకున్నామంటే, యెహోవా ఆత్మ
జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. అంటే దేవుని ఆత్మ ఉంటే వివేకము ఉంటుంది. అయితే మీరు పాముల వలె వివేకము కలిగి ఉండుడి. పాము ఒక సాతానుకు సాదృశ్యంగా సర్పాలు, విష సర్పాలు అవి. పాముకు వివేకం ఉందట. పాముకున్నటువంటి వివేకము ఎవరికి లేదు. ఇది అసలు కథ. పాముకున్న వివేకము మనుషులకు లేదండి. కానీ ఆ వివేకం మీకు రావాలంటున్నాడు యేసయ్య. అంత గొప్ప వివేకం పాముకుందట. అంటే దేవుడు ఏదన్నా విషయం నీకు చెప్పడానికి అలాంటి లక్షణము ఏ జంతువులో ఉన్నదో, ఏ పదార్థంలో ఉన్నదో దాన్ని పోల్చి మీకు చెప్తారన్నమాట. ఇందులో ఉంది చూసారు, ఇలా ఉండండి అంటే మీరు సర్పాలలాగా ఉండమని కాదు. వివేకం అనేది ఉండాలి, దాని లోపల ఉన్న వివేకం. పాముకు వివేకం ఉన్నది అంటే అర్థం ఏంటంటే పాముకి చెవులు ఉండవు. చెవులు అనేటివి పాములకు ఉండవు. మరి పాముకి ఎలా వినపడుతుంది? అదే పాముకున్న లక్షణం ఏంటంటే అంత దూరము నుండి ఎవరన్నా జంతువే కానీ, అంత దూరము నుండి ఎవరన్నా మనిషే కానీ ఆ వైపుకు నడుచుకుంటూ వస్తున్నాడు అన్నప్పుడు ఈ పాము, ఇక్కడ ఉన్న పాము ఈ గాలిలో ఉన్నటువంటి వైబ్రేషన్, ఆ మనిషి వ్యక్తిత్వ వైబ్రేషన్ బట్టి పసిగడుతుంది. రెండోది, ఈ భూమి మీద ఆ సర్పం యొక్క శరీరము ఆ భూమిని అంటుకొని ఉంటుంది కనుక అక్కడ అడుగు వేసి 2 అడుగులు వేసి సౌండ్, అక్కడ శబ్దము, ఆ 2 అడుగులు అక్కడ భూమి మీద పడుతుంది. అడుగు తీసి అడుగేస్తుంటే భూమి యొక్క స్పర్శను బట్టి ఏదో వ్యక్తి, ఏదో అపాయము నాకు వస్తుందని వెంటనే మరుగైన చోటులోకి వెళ్ళిపోతుంది. అది ఏ బండ కిందకో. అంటే తన శరీరం అంతా చొవ్వే అనుకోవాలి లెక్క ప్రకారంగా. అలాంటి పర్ఫెక్ట్ వివేకం, ఇక తిరుగులేని వివేకం అన్నమాట. అది ఈజీగా గుర్తుపట్టేస్తుంది. ఏ ఒక్క వస్తువు అంత దూరం నుంచి ఎవరైనా వస్తున్నారంటే గుర్తుపట్టేస్తుంది. దాని జాగ్రత్తలు అది ఉంటుంది. అలాగున మీరు పాముల వలె వివేకము కలిగి ఉండుడి. అంటే పసిగట్టుట, ప్రమాదాన్ని పసిగట్టుట. అయితే ఈ వివేకము నరునికి ఎట్లొస్తుందంటే జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ నీకున్నట్లయితే, జ్ఞాన వివేకములకు ఆధారము ఆత్మ నీకుంటే వివేకము వస్తుంది. ఏం వివేకం అంటే నువ్వు భవిష్యత్తుని, జరగబోతున్నది, జరిగినది, జరుగుతున్న దాన్ని నువ్వు ఆత్మ సహాయంతో పసిగడతావు ప్రమాదాలను. చూసారా? అయితే యోబుకు వివేకము లేదా? వివేకం ఉందా? మరి దేవుడు అడిగిన ప్రశ్నకు యోబు సమాధానం చెప్పలేదు కదా. నీకు వివేకం ఉన్నట్లయితే నేను భూమికి పునాది వేసినప్పుడు ఎక్కడున్నావు చెప్పాయా అంటే దాని గురించి సమాధానం చెప్పట్లేదు యోబు. దేవుడే ఏదో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు, ఎన్నుకుంటూ వెళ్తున్నాడు. అయితే వివేకం లేదు. వివేకం లేకపోతే యోబులో దేవుని ఆత్మ లేదు అని మనం అనుకుంటాం. కానీ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి దేవులారా. కొంతమంది భక్తుల అద్భుతమైన ప్రవర్తన, అద్భుతమైన వారి మనస్తత్వాన్ని, ప్రవర్తనని దేవుడు కావల్చుకొని బయటపెట్టి ఆ అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని విశ్వలోకాల్లో వాడుకుంటాడు దేవుడు. ఎంత గొప్పోడు. నేను ఇంత బోధిస్తున్నా కదా, దేవుడు ఏం పరీక్ష చేస్తాడు ఒక్కోసారి. ఏదో నా తొందరపాటుతో నా సొంత ఆలోచనకు వదిలేస్తాడు. కొన్ని మాటలు వదిలేసి నేను తెలియకుండా తప్పు బోధించేటట్టు చేస్తాడు. చూడండి దేవుని గుణం ఎట్టుంటుందో. బోధించేటట్టు ఏసీ సైలెంట్గా ఉంటాడు, చెప్పడు. ఆ తప్పుని నేను బోధించిన తర్వాత ఎవరో ఇంకొకరిని ప్రేరేపిస్తాడు. నేను చెప్పింది తప్పు, ఈ మాట, ఈ వచనం తప్పు వివరణ ఇచ్చాడు అనుకో అని వేరే పాస్టర్ వివరణ చెప్తున్నప్పుడు ఆ తప్పు అని స్పష్టంగా లేఖన ఆధారాలతో ఆ వ్యక్తి నాకు చూపిస్తున్నప్పుడు వీడు తెలుసుకొని మార్చుకునే గుణం ఉందా, ఎదురు తిరిగి అదే మొండితనం ఉంటాడా, ఇలా పరీక్షిస్తాడు మానవుని. అందుకే ఇవన్నీ జరిగిస్తాడు. ఎటు తిరిగి ఆయనకి ఎవరు కావాలంటే చాలా తగ్గించుకునే వ్యక్తులు కావాలి. సమస్తము నీకే తెలియను తండ్రి అనేటోడు కావాలి. తెలిసినా వినయ విధేయతలు చూపేవాడు కావాలి. అసలు ఇలాంటి జ్ఞానము కొత్త నిబంధనలో ఒక భక్తునికి ఉన్నది. ఎఫెసీ 1:4-6 చదవడం ఒకసారి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే
ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. చాలు. మనల్ని క్రీస్తులో ఎప్పుడు ఏర్పరచుకున్నాడని చెప్పి ఆత్మ, జ్ఞాన వివేకములు గల ఆత్మను కలిగిన ఈ భక్తుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, జగత్తి పునాదికి ముందే క్రీస్తు లోపల మనల్ని ఏర్పరచుకున్నాడని జరిగిపోయిన దాన్ని చెబుతున్నాడు. జరిగిపోయినటువంటిది ఏంటంటే, ఆయన జగత్తి పునాదికి ముందే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇది చెప్పగలిగినాడు, భవిష్యత్తు కూడా చెప్పగలడు. అంటే ఎలా చెప్పగలిగాడు? క్రీస్తులో జగతి పునాదికి ముందే మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడని. మనం ఎప్పుడు ఏర్పరచబడ్డామట? జగతి పునాదికి ముందే. యోబు, నీకు వివేకం ఉన్న ఎడల ఈ భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అంటే, క్రీస్తులో ఉన్నాను ప్రభువా అనాలీనా? ఇక్కడ చెప్తున్నాడు, వివేకం ఉంటే తెలిసిపోతుంది. ఆ వివేకం ఎట్లా వస్తుందంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల ఉంటే నీకు వివేకము ప్రసాదింపబడుతుంది. ఆ వివేకముతో నువ్వు చెప్తావు, ఈ సమస్తము సృజింపబడక ముందు నేను ఆ పరమాత్మ దేవుని లోపల ఉన్నాను, క్రీస్తులో మమ్ములను ఏర్పరచుకున్నాడని భక్తుడు చెప్తున్నాడు. అయితే మరి ఆ మాట యోబు చెప్పలేకపోయాడు. యోబుకు వివేకం లేదా, పరిశుద్ధాత్మ లేదా అంటే చాలా పెద్ద తప్పు ఆ మాట. యోబుకు ఒకవేళ ఆత్మ లేకపోతే, యోబుకు వివేకమే లేకపోతే, యోబు కొన్ని మాటలు అంతకుముందు మాట్లాడాడు. 19:25 యోబు గ్రంథము 19:25 నుంచి చదవమ్మా. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగూ నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుణ్ణి చూచెదను. చాలు. ఒకవేళ యోబుకి పరిశుద్ధాత్మ లేడు, వివేకము లేదు అని మనం అనుకుంటే, ఒకవేళ చెప్పలేకపోయాడు కదా, భూమికి పునాది వేసినప్పుడు ఎక్కడ ఉన్నామంటే క్రీస్తులో ఉన్నాను ప్రభువా నీ లోపల అనాలి కదా. ఆ వివేకము యోబుకు లేదు, ఆత్మ లేదు అని మనం అనుకుంటే, ఒకవేళ పౌలయ్యగా చెప్పినట్టు ఆయన చెప్పలేకపోయాడు కనుక అని అనుకుంటే, యోబుకు మించిన జ్ఞాని భూమి మీద ఉన్నాడా అనే ప్రశ్న లేస్తుంది ఇప్పుడు. ఇక అసలు యోబుకు మించిన జ్ఞాని ఎవరు? యోబు ఏమంటున్నాడంటే, విమోచకుడు అంటే ఎవరు? విమోచకుడు అంటే ఎవరు? విడిపించేవాడు, పాపము నుండి మరణము నుండి మనల్ని విడిపించే విమోచకుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. యోబు ఎప్పటోడు? అబ్రహాము కాలం నాటోడు. అసలు యోబు గ్రంథం ఎప్పుడు ఉండాలి? ఆ కాలం దగ్గర అబ్రహాముకు సమకాలీకుడై ఉండాలి, లేదంటే అబ్రహాము కంటే కొంచెం ముందు, ఓ 100 సంవత్సరాల ముందు, 50 సంవత్సరాల ముందు అయి ఉండాలి. మరి ఇలాంటి యోబు అప్పటి యోబు. అప్పుడు యోబుకు ధర్మశాస్త్ర గ్రంథాలు లేవు, ఏమండి, బోధకులు లేరు, ప్రవక్తలు లేరు. దేవుడు అబ్రహామును ఎంచుకున్నట్టు అట్లా ఏదో ఒక వ్యక్తిని ఎంచుకొని తను నడిపించాడు ఆత్మచేత. ఆనోకుని నడిపించాడు, నోవాబుని నడిపించాడు. చూసారా? యోబు అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు అనగా మరణము లేనివాడు. ఆయన ఎవరో మీరు చెప్పండి. ఈయనకు వివేకం లేదు కదా, ఈయనకు ఆత్మ లేదు కదా, దేవుడు అడిగిన సమాధానం చెప్పలేకపోయాడు కదా. మరి అలాంటి చెప్పని వాడు ఈ మాట ఎక్కడి నుంచి వచ్చింది తనకి? నా విమోచకుడు అంటే యేసు ప్రభుల వారు సజీవుడు. యేసుక్రీస్తు వారికి మరణం లేదు, ఆయన పునరుద్ధానుడు అవుతాడు, మరణం లేనివాడు, సజీవుడు. నా విమోచకుడు నా యేసు ప్రభుల వారు సజీవుడు. చెప్పమ్మా. తర్వాత ఆయన భూమి మీద నిలుచు, ఆయన భూమి మీదకి వస్తాడు. తర్వాత అర్థమవుతుందా? ఈ భూమి మీద 1000 సంవత్సరాలు పాలన చేస్తాడు. సజీవుడై లేచి మళ్ళీ వెళ్ళి వస్తాడు, వచ్చి భూమి మీద నిలుస్తాడు, భూమి మీద నిలిచి పాలన చేస్తాడు. నాకు తెలుసట, ఈయనకి తెలుసట. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ వ్యాధితో నా శరీరము చీకిపోయి పురుగు పట్టిపోయినా గాని శరీరముతో నేను దేవుని మళ్ళీ నేను శరీరముతో నా ప్రభువుని చూస్తా అంటే అర్థం ఏంటి? పునరుద్ధానుడు అవుతాడట. ఆహా, భవిష్యత్తు చరిత్ర మొత్తం మాట్లాడండి ఒకటే వచనంలా. ఈయనకు వివేకం లేదా? భవిష్యత్తు చరిత్ర మొత్తం మాట్లాడాడు. యేసు ప్రభు అట విమోచకుడట, ఆయన భూమి మీదకి వస్తాడట, ఆయన మరణం లేదట, తిరిగి లేస్తాడట, మళ్ళీ వస్తాడట, భూమి మీద పరిపాలన చేస్తాడట. ఆయన వచ్చినప్పుడట ఈయన చీకిపోయినా సరే, పురుగు పట్టిపోయిన ఈ శరీరం అట్లా కలిసిపోయినా సరే మళ్ళీ శరీరముతో ఆయనను చూస్తాడట. శరీరము అనగా ఈ శరీరము కాదు, ఈ శరీరము లేని వాడనై
నేను మహిమ శరీరముతో దేవుణ్ణి చూస్తాను. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా వినాలి. ఆయన వచ్చినప్పుడు ఈయన పునరుద్ధానం గురించి మాట్లాడుతుండండి. స్నేహితులారా, ఈ పునరుద్ధానం, యోబు చెప్పిన పునరుద్ధానం త్వరలోనే ఉంది. ఈ ప్రపంచంలో జరుగుతున్న ఈ భయంకర పరిస్థితులు బట్టి చూస్తే యేసు ప్రభు రాకట సమీపించింది. సిద్ధపడండి యేసు కొరకు. అందుకే పౌలు అన్నాడు వివేకము కలిగి, భవిష్యత్తును చూసి. అలనాడే అన్నాడు 1900 సంవత్సరాల క్రితం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:31 చదవండి. ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టు ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఈ లోకపు నటన గతించుచున్నది. ఇంకా చదువు. మీరు చింత లేని వారై ఉండవలెనని కోరుచున్నాను. అది ఈ లోకపు నటన, ఈ జగన్నాటకం ఆగిపోతుంది. వస్తున్నాడు యేసు ప్రభుల వారు. కనుక నటన ఆగిపోయే సమయం దగ్గరికి వచ్చింది. చిన్నతలారా, ఎక్కువ సమయం ఈ సృష్టికి లేదు. నాకు తలంపు, నా ఆలోచన, నేను అనుకుంటున్నాను యేసు ప్రభుని మనముండగానే చూస్తాము కావచ్చు. జరుగుతున్న ప్రళయాలు 24వ అధ్యాయములో ప్రభు చెప్పినట్టు నా రాకక ముందు ఇవన్నీ జరుగుతాయి. భూకంపములు, కరువులు, యుద్ధాలు, యుద్ధ సమాచారాలు, మరణాలు, భయంకర వ్యాధులు, మరణించుట, జనసంఖ్య తగ్గిపోవుట, ఎవరు అంతుపట్టని వ్యాధులు, ఎట్లా చనిపోతారో ఏమో, ఎందుకు చస్తున్నారో తెలియదు, మనుషులకు అంతు చిక్కది, జ్ఞానులు వెర్రోలైపోతారు, శాస్త్రవేత్తలు జుట్టు పీక్కుంటారు. ఈ ప్రకృతి యొక్క విలయ తాండము, ఈ భయంకర పరిస్థితి లేనిది అసలు ఏం జరుగుతుంది ప్రకృతిలో తెలియదు, అర్థం కాదు. ఆ పరిస్థితులు జరిగినప్పుడు నా పిల్లలారా, నేను ద్వారం యొద్దనే ఉన్నానని గుర్తుపట్టమన్నాడు. అందుకే మీరు దేనిని గురించి చింతించకండి, మీ చింత యావత్తు ప్రభు మీద ఉంచండి. నేను అంటున్నాను, పెండి కాని వాళ్ళు బాధపడకండి, యేసయ్య చేస్తున్నాడు. కొద్ది రోజులు ఓపిక పట్టండి. నాకు పెళ్ళి అయితే లేదు, ఎవరు చేసుకుంటలేదు, సంబంధం కుదురుతలేదు, కట్నాలు ఇవ్వలేకపోతున్నా, పెళ్ళయి బాధపడుతున్నవారు, భర్త మారలేదని భార్యలు హింసపడుతున్నవారు, భార్యలు మారలేదని భర్తలు హింసపడుతున్నవారు, కొద్ది రోజులు ఓపిక పట్టండి. యేసయ్య వచ్చేస్తున్నాడు, వెళ్ళిపోతాం. సహించండి, ఓర్చుకోండి. వ్యాధులతో, రోగాలతో బాధపడుతున్నవారు, ఏంది ఈ జీవితం అని బాధపడుతున్న వారికి కూడా ధైర్యం చెప్తున్నాను. కొంచెం ఓపిక పట్టండి. విశ్వాసం తొలగిపోకుండా కాపాడుకో. యేసయ్య వస్తాడు, మార్పు చెందుతుంది శరీరం, మహిమగా మారిపోతాం. వాళ్ళు వీళ్ళు తిట్టారని, అవమానపరిచారని, నీ చేతి అన్నం తిని నిన్నే బాధ పెట్టారని, నిన్ను ముంచుతున్నారని, లాస్ అయిపోయావని, రియల్ ఎస్టేట్ చేసి అంత లాస్ అయిపోయానని, భూముల వ్యాపారం, ఈ వ్యాపారం, ఆ వ్యాపారం లాస్ అయిపోయానని, నా జీవితం లేదు, వేస్ట్ అయిపోయింది, పరుగు పోయిందని 10 మంది 10 రకాలుగా అంటుర్రు అని కృంగిపోయి నువ్వు ఏ అపాయం చేసుకోకు, ఎలాంటి సూసైడ్లు చేసుకోకుండ్రి. ఆత్మహత్య మహాపాపము, దేవుడు పునరుద్ధానం చెందలేవు. నువ్వు వస్తున్నాడు ప్రభు, ఓపిక పట్టండి. కొద్ది రోజులు అలాగే కంటిన్యూ కానండి, చింత పెట్టుకోకండి. చింత లేని వారై, చూసారా, 1 పేతురు 5:7 చదవండి. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక. ఎంత గొప్ప ధైర్యం గల మాట అండి. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక, మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నేను ఇంతకుముందు చెప్పింది అదే. ఆయన మన గురించి చింతించుతున్నాడు కనుకనే ఇలాంటి పరీక్షలు పెడుతున్నారు. ఎందుకంటే నా పిల్లలు గెలిస్తే నా దగ్గర ఉంటారు, లేకపోతే ఉండరు. బాధ కలుగుతుంది. దేవుడు నా పిల్లలు పోవద్దు నరకానికి, దుష్టుని అకౌంట్లో పడద్దు. నా పిల్లలు జయించాలి, నా పిల్లలు జయించాలి, నా పిల్లలు జయించాలి. నా పిల్లలకి నేను పెట్టే పరీక్షలకు గెలవాలి గెలవాలి గెలవాలి, ఆ శక్తి నేనే ఇస్తానని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఏం చేయాలి తెలుసా? మీకు బాధలు కలిగినప్పుడు, మీకు కొన్ని కార్యాలు జరగనప్పుడు, మీకు దుఃఖం కలుగుతున్నప్పుడు, మీకు వేదన కలుగుతున్నప్పుడు, యేసయ్యా దీన్ని జయించే శక్తిని ఆత్మచేత ఇవ్వవా? ఒకటి సూత్రం, ఇంకో మార్గమే లేదు. అవ్వలీలగా జయించేస్తావు. అయ్యా ఈ వ్యాధిని తట్టుకోలేకపోతున్న, పరీక్షలు చేయించిన, టెస్టులు చేయించినా బయటపడతలేదు, అసలు ఏ మందులు తిన్నా, హోమియోపతి తిన్నా, అలోపతి తిన్నా, ఎలక్ట్రోపతి తిన్నా, ఆపతి ఈపతి అన్ని వాడిన బాధ్యత పోతలేదేందయ్యా? ఒక్కటే మాట అడుగు, తండ్రి దీన్ని జయించే శక్తిని ఆత్మచేతయి
ఇది ఉండగా కూడా అవిశ్వాసం నాలోకి రాకుండా బలంగా ఉండే శక్తి నీ ఆత్మనే కదా. యోబు చెప్పిన మాట కదా, జ్ఞాన వివేకముల గల ఆత్మ యెషయా గ్రంథంలో మాట్లాడినావు కదా. ఆ ఆత్మ నాకి, శక్తి గల ఆత్మ నాకి, ఓర్చుకునే ఆత్మని అని అడగండి, తప్పక మీరు గెలుస్తారు. సో మీ చింత దేవుని మీద వేయండి. ఈ లోకంలో నీకు ఏదో దొరకలేదు, ఏదో కాలేదని బాధపడకండి. ఒక మధ్యాకాశంలో నీ రాయుడు, మహారాయుడు, పెళ్లి కుమారుడు రాబోతున్నాడు. అక్కడ మనందరికీ పెళ్లి అవుతుంది. ఈ భూమి మీద పెళ్లి కాకున్నా, అయ్యి బాధపడుతున్నా, ఎవరు దగ్గర తీయకపోయినా, నిన్ను అందరూ తుణికరించినా, నీకు ఆస్తులు లేకపోయినా, అందరూ వెలివేసినా పర్వాలేదు. పరిశుద్ధాత్మను కలిగి ఉండు, నీ విశ్వాసాన్ని కాపాడుకో. అదిగో మధ్యాకాశంలో పెళ్లి కాబోతుంది మనకి. ఆ పెళ్లి తప్పకుండా కావాలి. ఈ భూమి మీద పెళ్లి కాకుండా మధ్య దగ్గర ఆ పెళ్లి అయితే కావాలి. ఆ పెళ్లి కాకపోతే నరకం వెళ్ళిపోతాం. అదే గుర్తుపట్టాడు యోబు. ఎస్, యోబు నువ్వు భూమికి పునాది వేసినప్పుడు ఎక్కడుంటివి? నాకు తెలుసులే ప్రభా, పునరుద్ధారం జరుగుతుంది, నువ్వు వస్తావు, నేను లేస్తా, అన్నీ తెలిసిన ఇది తెలియదా నాకు? నేను భూమికి పునాది నువ్వు వేసినప్పుడు నేను నీలోనే ఉంటి, నీ విమోచకుడా నీలోనే ఉంటి అనొచ్చు కదా. తెలియదు, ఆయన జ్ఞానం లేదా? 9:11 చదవండి. ఇదిగో ఆయన నా సమీపమున గడచిపోవుచున్నాడు, కానీ నేను ఆయనను కనుగొనలేదు. నా చేరువను పోవుచున్నాడు గాని ఆయన నాకు కనబడడు. చాలు. ఈయన ఎంత వివేకము గల్లవాడంటే యోబు, అసలు యోబుకున్న వివేకము ఎవరికి లేదు. అంత గొప్ప వివేకము గల్లవాడండి. ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఆయన మాట్లాడే మాట ఈ బ్రహ్మాండాన్ని సృజించిన సృష్టికర్తని పరిపూర్ణంగా అర్థం చేసుకున్నట్టు మాట్లాడుతుండే ఒక్క మాటతో. దేవుడు అట్లా వాడుకుంటాడు ఆయన మీద ఆధారపడితే. నీ నోటి నుండి తెలిసిన ప్రార్థన భూప్రపంచాన్ని కదిలించేటట్టు చేయించుకుంటాడు దేవుడు. నీకు తెలియకుండానే ఆ మాటలు వచ్చేస్తాయి ప్రార్థనలో, కానీ ఆత్మ మీద ఆధారపడాలి. యోబు పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడి వివేకము కలిగి మాట్లాడేవాడు. ఆయన నా సమీపము నుండి ఎవడైనా సమీపమును నా దగ్గర నుండి పోతున్నాడట. ఆయన అనగా దేవుడు విమోచకుడు, ఆయన దగ్గర నుండి పోతున్నాడు కదా. నా దగ్గర నుంచి వెళ్ళిచున్నాడు, సాగిపోవుచున్నాడు అనాలి. గడచిపోవుచున్నాడు ఏంది? మన దగ్గర నుంచి వెళ్ళే వ్యక్తిని వెళ్ళుచున్నాడు, నా దగ్గర నుంచి పోవుచున్నాడు అనాలి. కానీ గడచిపోవుచున్నాడు అని వాడు ఎందుకు వాడాడు? అసలు గడిచిపోయేది ఏమిటిది? ఇక్కడ చూడండి ఎంత గొప్ప జ్ఞానం ఉందో. ఆయనకు లేదా వివేకము? గడచిపోచున్నాడట. ఆయన ఎవరు? ఇంతకుముందు చెప్పాడు, విమోచకుడు, యేసు ప్రభుల వారు, సృష్టికర్త. తన దగ్గర నుంచి గడచిపోచున్నాడు, తన దగ్గర నుంచి వెళ్ళుచున్నాడు అనలేదు, గడచిపోచున్నాడు. గడిచిపోయేది వ్యక్తి కాదు, కాలం. నాకు అంతకుముందు దేవుడు కాలస్వరూపుడు, కాలములో సంచరించేవాడు, కాలము అయిన లోపలి ఒక అంశాన్ని నేను బోధించాను, చాలా బోధలు. కానీ ఈ వచనం నిన్న చదివాను నేను. బాపురే, నేను మాట్లాడిన మాటలన్నీ లేఖన జ్ఞానము గల్ల మాటలు మాట్లాడినా నాకు తెలియకుండాని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఎంత సాక్ష్యం దొరికిందో చూడు నాకు. అదే ఆత్మ మీద ఆధారపడితే దేవుడు తప్పక కాపాడుతాడు. వివేకములకు ఆధారమగు ఆత్మ నా దగ్గర నుంచి గడిచిపోతున్నాడంటే ఆ గడిచిపోయే వ్యక్తిలో ఒక అంశ కాలం. అంటే దేవుడు సృష్టికర్త, కాలస్వరూపుడు అంటున్నాడు యోబు ఇండైరెక్ట్గా. ప్రకటన గ్రంథము 22:13 ఒకసారి చదువుకుందాం. నేనే అల్ఫాయు ఒమేగాయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. చాలు. ఆది అనే కాలాలు నేనే, అంతమైపోయే సమయాన్ని నేనే. ప్రకటన గ్రంథం 1:8 కూడా ఉంటుంది, చదవండి. అల్ఫయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే. వర్తమాన భూత భవిష్యత్తు కాలాలలో ఉండువాడను నేనే. దీని అర్థం ఏంటంటే దేవులారా, ఆ ప్రారంభము నేనే, ఆ అంతములో ఉన్న సమయాన్ని నేనే. ఈ ప్రారంభము అంతము మధ్యలో గడిచిన ఈ సమయము, సాగిన గడిచిన అంటున్నా చూసారా, ఈ గడిచిన ఆ అంశము నేనే, కాలాంశము నేనే. అందుకే ఈ మహా ఉన్నత జ్ఞానం ఇది. ఇదంతా వివరించాలంటే మన జీవితం సరిపోదు, అంత గొప్ప జ్ఞానం. ఒక్కటే మాటలో మాట్లాడేటండి. వెళ్ళిపోవచ్చున్నాడు అనట్లేదు, గడచిపోవచ్చున్నాడు. దేవునికి నేను కోట్ల కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఎందుకో తెలుసా? ఎబ్రీ భాషలో పాత నిబంధన,
గ్రీకు భాషలో కొత్త నిబంధన రాయబడ్డటువంటి దేవుని చరిత్ర బైబిల్ గ్రంథం నా ఒక్కని కొరకే తెలుగులోకి వచ్చిందేమో అనుకుంటారు. ఎందుకంటే నాకు వేరే భాష రాదు. ఆ తెలుగు అక్షరం కూడా యేసు ప్రభువే నేర్పించాడు. స్నేహితులారా, చదవడం ఆయన నేర్పించాడు. చదవడం కూడా చక్కగా రాదు నాకు. ఈ బైబిల్ గ్రంథం తెలుగులో ఎంత గొప్పదంటే నిజంగా డైరెక్ట్ ఎవ్రీలో ఏ చదివితే ఏ భావము ఏ ఆలోచన అర్థమవుతుందో నాకు తెలియదుగా నా భాష. నేను కరెక్ట్గా గెచ్చగలుగుతున్న ఆత్మజ్ఞానంతో అంత వివేకము గల్ల మాటలు ఈ తెలుగులోనే ఉంటాయండి. కరెక్ట్ సెంటెన్స్ వస్తుంది తెలుగులో. దైవాన్ని వివరించి చెప్పుటకు తెలుగు భాష చాలా జాగ్రత్తగా వాడబడి చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకు. చూసారా, వెళ్ళుచున్నాడు కాదు గడచిపోచున్నాడు. అంటే నా నుండి వెళ్ళిపోతుంది, నా దగ్గర నుంచి పోయే కాలము నా ప్రభువే. కాలమే నా ప్రభువు కనుక నా ఆయుష్ మొత్తము నా ప్రభువే. చూసారా, అంత వివేకము గల ఈ వ్యక్తి యోబు, నేను భూమికి పునాది వేసినప్పుడు ఎక్కడున్నావు చెప్పు నాయన అంటే నీలోనే ఉన్నాను ప్రభువా అనొచ్చు. ఈజీ, తెలుసు ఆయనకి. మరి ఎందుకనండి? చాలా జాగ్రత్తగా వినాలి మిత్రులారా. భక్తుడు ఉండవలసిన ఉన్నతమైన లక్షణం ఇక్కడ కనబడుతుంది మనకు దేవుని ముందు. అతనికి తెలిసి కూడా మాట్లాడతలేడు, నోరు మూసుకొని ఉన్నాడు. ప్రభువా ఏమేమో చెప్తావేంది, అవన్నీ ఎందుకు కానీ అసలు ఈ రోగము ఈ వ్యాధి నాకు ఎందుకు వచ్చిందో జర దయచేసి గజ్జెప్పు, నేనే తప్పు చేయలే కదా అని అడగట్లేదు. ఈ సంగతి ఈయన మర్చిపోయిండు, ఆ సంగతి ఆయన వదిలేసిండు. ఆయన మర్చిపోడు కదా, దేవుడు కదా, వదిలేసిండు అని అందుకే వాడుతున్న మాట వాడేట ఎవరి పట్ల ఎలాంటి మాట మాట్లాడాలో కూడా జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మన్న సేవకుడే మాట్లాడతాడు. అతడు ఏం చేసిండు, అడిగిండు, సాగిపోతుండు. దేవుడు ప్రశ్నలు వేసుకుంటా నేను సృజించిన ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి అని మిగతా అన్నీ చెప్పుకుంటూ పోతున్నాడు. ఈయననేమో సైలెంట్గా వింటున్నాడు. ఈ రోగం సంగతి మర్చిపోయిండు, 7 కొడుకుల సంగతి మర్చిపోయిండు, ముగ్గురు బిడ్డల సంగతి మర్చిపోయిండు, మందలు పనివాళ్ళు ఆస్తులు ఆయన పరివారం అంతా మర్చిపోయిండు, తనకు కలిగిన బాధ మర్చిపోయిండు, రోగాన్ని మర్చిపోయిండు. దేవుడు మాట్లాడుతుంటే అన్నీ మర్చిపోతామండి. ఇదొక చిత్రం. తల్లి అట గర్భము ధరించి 9 నెలలు మోసి చాలా బాధలు పడతారు. 9వ నెల నిండిన తర్వాత ప్రసవ వేదన ఒక్కొక్కరికి చాలా కష్టంగా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే మరణించి బతికినట్టే, అంత కష్టపడతారు. అంత కష్టపడి ఆ బిడ్డ బయటికి రాగానే ఆ బిడ్డని కళ్ళతో చూసుకొని ఆ బిడ్డను చూడగానే ఆ తల్లికి ఆ 9 నెలల బాధ, ఆ 2-3 రోజుల ప్రసవ వేదన ఎంతైతే కష్టపడ్డదో అదంతా గుర్తు కూడా ఉండదు ఆమెకి. అది గుర్తు ఉండదు, అదంతా మర్చిపోతుంది. ఈ బిడ్డను చూసి బహు సంతోషపడుతుంది. అలాగే మన ప్రభు మనకు కనిపడినప్పుడు మనం పడ్డ కష్టాలు పనికి రాకుండా ఎక్కడో వెళ్ళిపోతాయి అంతే. ఇక ప్రభు మీద ఆనుకున్నవాడు, ప్రభు దర్శనాలు పొందుతున్నవాడు, ప్రభు ప్రత్యక్షత కలిగినవాడు అంటున్నాను నేను. ప్రభు ప్రత్యక్షత కలిగిన అంటే ఆత్మ మీద ఆధారపడ్డవాడు, ఆత్మచేత బయలుపరుస్తున్న విషయాలనే ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షత మీద ఆధారపడి దాన్ని వింటూ దాని గురించి తెలుసుకుంటూ ధ్యానిస్తూ నడుస్తున్న వానికి ఈ జరిగిపోయిన బాధలన్నీ గాలికి కొట్టకపోతాయి అట్టుగానే. అతడు దేవుడు మాట్లాడుతుంటే యోబుకి ఆహా నేను ఎంత ధన్యుణ్ణి అంటున్నాడు. అక్కడ కురుపులు పోలే, ఇంకా శరీరం మీద రోగాలు అట్లే ఉన్నాయి. నేను ఎంత ధన్యుణ్ణి అని ప్రభువుని చూస్తున్నాడు. ఏమయ్యా యోబు, సార్ నీకు జ్ఞానం ఉంటే వివేకం ఉంటే చెప్పు, నేను భూమి పునాది వేసినప్పుడు ఎక్కడున్నాను నాకేం తెలుసు, బాంచన్ నీకే తెలుసు, చెప్పు నువ్వే మాట్లాడు అంటున్నాడు అన్నమాట. తెలిసినా చెప్పట్లేదు, దేవుడు చూస్తున్నా. అన్ని విషయాలు తెలుసురా యోబు నీకు, అంత గొప్ప విషయాన్ని చెప్పావు, నా విమోచకుడు సజీవుడు అన్నావు, అన్ని ముందే మాట్లాడేశావు, నేను శరీరంతో మళ్ళీ లేచి మహిమ శరీరంతో ఆ ప్రభుని చూస్తాను మాట్లాడేశావు, ఇవన్నీ మాట్లాడేశావు. నేను కాలస్వరూపుడను, కాలమును నేనే, మనుషుల ఆయుష్ నేనే, సమస్తము నేను, ఇవన్నీ చెప్పేశావు. నా గురించి అన్ని అంశంలో నీకు తెలుసు, నువ్వెక్కడున్నావు నీకు అది కూడా తెలుసు నీకు, కానీ ఎందుకు చెప్పట్లేదు? పర్వాలేదు, నువ్వు చెప్పి ప్రభువా నాకు తెలుసు, నేను నీ లోపలే ఉన్నాను ప్రభువా
అని అంటాడని దేవుడు అనుకున్నాడా? లేదు. అలా అంటాడా అనడా అనేది కూడా బైబిల్లో రాయబడాలి. అందుకు ప్రశ్నించాడు. చెప్పగలడు కానీ చెప్పరా అన్నాడు. చెప్పగలిగేటోని చెప్పమని ఎందుకు అనాల దేవుడు? అని తెలుసు అని తెలిసినప్పుడు సైలెంట్గా ఉండాలి. తెలిసిన విషయం దేవుడు అడగడం అదేంది? ఇదేం జ్ఞానము అంటే దేవుడిది వేరే ఆలోచన. వానికి తెలుసు, నాకు తెలుసు అన్న గర్వంతో నా ముందు మాట్లాడతాడా? ఇంకా భయపడుకుంటా ఇంకేమని ఉంటే తెలుసుకుందామని ప్రయత్నం చేస్తాడా? పరీక్షిస్తా అని చెప్పి అన్నాడు దేవుడు. అట్లా అన్నప్పుడు యోబు సక్సెస్, పాస్ అయిపోయాడు. యోబు జీవితం అంతా పాస్ అయిపోయాడండి. దేవునికి కుమారుడుగా భక్తుడిగా యోబు సక్సెస్ఫుల్ అయిపోయాడు. ఒక భార్యకు భర్తగా సక్సెస్ఫుల్ అయిపోయాడు. పిల్లలకు తల్లిదండ్రులుగా సక్సెస్ఫుల్. తన పిల్లలట ఏదన్నా తప్పు చేసి ఉంటారు, పండుగలు వాళ్ళు పుట్టినరోజులు అవి ఇవి ఫంక్షన్లు చేసుకుని కొడుకులు నోరు జారి పిల్లలు ఏమని అనుకుంటే నా దేవునికి వ్యతిరేకంగా తప్పులు చేస్తే నా పిల్లల మీద కీడు దిగొత్తదేమో అని ఆ భక్తుడు, మహాభక్తుడు పొద్దున్నే లేచాట. తన పిల్లల నిమిత్తం, భార్య నిమిత్తం, కుటుంబం నిమిత్తం బలుడు అర్పించేటోడట ఉదయాన్నే. అంటే కరెక్ట్ తండ్రి. ఏ తండ్రి అయినా తన పిల్లల కొరకు ఒక్కటే పని చేస్తాడు. పొద్దున లేచి, తండ్రి నా పిల్లలది తప్పులు, నా పిల్లల తప్పులు, నా తప్పులు క్షమించు, వారి చుట్టూ నీ కంచె ఉంచు తండ్రి అని అడుగుతాడు ప్రతి భక్తుడైన తండ్రి, వివేకము గల్ల తండ్రి. ఏదో స్తోత్రం ఆమెన్ అది కాదు ప్రార్థన. ప్రార్థన నోట్ల నుంచి కాదు, హృదయంలోకి రావాలి. ప్రార్థన చేసి దేవా అన్నామంటే కన్నకెళ్ళి పటపట నీళ్ళు వచ్చేయాలి. అంత ఆధారపడిన మనసే పరిశుద్ధాత్మ కలిగిన మనస్సు. యోబు సక్సెస్. ఇకపోతే వ్యాధిలో రోగాలు వచ్చినాయి, అన్ని పోయినాయి, లోకములో తనకి ఏం లేకుండా అయినా సరే చెక్కు చెదరని భక్తుడైన, భక్తిలో సక్సెస్, దేవునికి కుమారుడుగా సక్సెస్, ఒక మంచి జ్ఞానిగా సక్సెస్ అయిపోయాడు. ఇతరులకు సహకరించాడు, బీద వాళ్ళకు పెళ్లిళ్ళు చేశాడట, అన్యాయస్తులను, అన్యాయం అయిపోతున్న వారిని విడిపించాడట, ఆహారం లేని వారికి ఆహారము, వస్త్రాలు ఇచ్చాడట, అనేక పుణ్యకార్యాలు కూడా చేశాడు. అందులో కూడా సక్సెస్ అయిపోయాడు. ఒక వ్యక్తి దేవుని దగ్గర ఒట్టిగా ప్రార్థన పరుడుగా వాక్యం చెప్పేవాడికి ఉంటే లాభం లేదండి. అన్ని విషయాల్లో శబాష్ అనిపించుకోవాలి. దేవుని దగ్గర తగ్గించుకుంటూ, ఓర్పులో, సహనములో, అన్నిట్లో ఎదగాలి. లూకా 24:49 చదువమ్మా. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పాడు. నా ప్రభు ఎవరికి అన్యాయం చేయడు. నా ప్రభు ఎవరికి అన్యాయము చేయడు. అది నాకు ఫుల్ నమ్మకం. దేవుడు అన్యాయము చేయుట అసంభవం. సర్వశక్తుడు దుష్కర్యము చేయుట అసంభవం. దేవుడు చాలా మంచోడేసయ్యా. పిల్లలారా, నన్ను నమ్ముకున్న నా స్నేహితుల్లారా, నా పిల్లల్లారా, నా శిష్యుల్లారా, నేను ఒక మాట చెబుతాను, జాగ్రత్తగా వినండి. మీరు వెంటనే ఆ తోడేళ్ల మధ్యలోకి వెళ్ళండి. అప్పుడే వెళ్ళకండి, నేను వెళ్ళిపోతున్నా. నేను వెళ్ళి సత్యస్వరూపుడైన ఆత్మను మీకు పంపుతాను. నేను అక్కడికి వెళితే ఆయన వస్తాడు, నేను వెళ్ళకపోతే రాడు. అలాగా సార్, సరే మీరు వెళ్ళండి, నేను వెళ్ళి పంపిస్తా. అయితే ఆయన వచ్చుతాడు, మీ మీదికి వచ్చి శక్తి మీరు పొందే వరకు, ఆ పరిశుద్ధాత్మను మీరు కలిగే వరకు, ఆ బలమైన శక్తి పొందే వరకు మీరు పట్టణంలో నిలిచి ఉండుడి. తొందరపడి అన్ని జనుల మధ్యలోకి వెళ్ళకండి. అంటే దేవునికి తెలుసు జ్ఞాన వివేకములు గల్ల ఆత్మ. అప్పటి వరకు యేసుప్రభుల వారు శిష్యుడు దగ్గరే ఉన్నాడు కనుక అన్ని చూసుకున్నాడు, చెప్పుకుంటూ పోయాడు. ఇప్పుడు ఆయన అక్కడికి వెళుతున్నాడు కదా, వీళ్ళకు పర్మనెంట్గా తయారవ్వటానికి, నేను మళ్ళీ భూమి మీదకి వచ్చే వరకు వీళ్ళు సువార్త చేసి అనేకులను రక్షించుకోవడానికి వీళ్ళ వల్ల కాదు, వీళ్ళ శక్తి సరిపోదు. వీళ్ళ లోపల సాతాననే ఒక అంశ మరణమున్నది. వాడు వారిని ప్రేరేపించి మళ్ళీ నాశనం చేస్తాడు. నా ఆత్మని వాళ్ళ లోపల ఉంచగలిగితే వాని ప్రేరేపణని వాళ్ళు ఇష్టపడరు. చెడుని అసహించుకునే మనసు, మంచిని ఇష్టపడే మనసు నా ఆత్మ చేత వీళ్ళకి వస్తుంది. వీళ్ళు నీతి కార్యాలు చేస్తారు, భక్తిలో సక్సెస్ అవుతారు. ఒక భర్తగా భార్య దగ్గర భర్తగా సక్సెస్ అవుతారు, పిల్లల దగ్గర తల్లిదండ్రులుగా సక్సెస్ అవుతారు, మంచి బంధువుల దగ్గర మంచి వ్యక్తిగా సక్సెస్ అవుతాడు, న్యాయం చేసేవారికి ఉంటారు, భక్తులుగా ఉంటారు, ప్రార్థన పనులు ఉంటారు, అన్ని గెలుస్తారు. శోధన, కష్టం, బాధ, కరువు అన్ని గెలుస్తారు. చివరికి మరణాన్ని కూడా గెలుస్తారు. 1 కొరింథీ 12:7 చదవమ్మా.
అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞాన వాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అది ఆత్మదేవుడు తన ఇష్టము చొప్పున పంచిస్తున్నాడు. అందులో వివేకము కూడా గొప్పది. చూశారా, ఎవరి మానసిక పరిస్థితి, వారి ఆత్మీయ పరిస్థితి, వాడి బలహీనతలను బట్టి, వారి శరీర యొక్క బలహీనతలను బట్టి వాడు భక్తిలో ఎంతవరకు నిలగలడు, ఎంత తట్టుకోగలడు, నా ఆత్మశక్తిని ఎంతవరకు ప్రత్యక్షతను చూడగలడు, ఎంతవరకు దేవునికి బెండు కాగలడు, ఎంతవరకు ఈయనకి ఇస్తే బాధ్యత అప్పచెప్పితే నెరవేర్చగలడు, అది చూసి వానికి ఏ వరం ఇయ్యాలో ఎంత ఇయ్యాలో అంత ఇస్తాడట. ఏది జరగాలన్నా, ఏది వరాలు లేకపోయినా లోపల ఒక వరం అయితే ఉండాలి, పరిశుద్ధాత్మ అనే వ్యక్తి లోపల ఉండాలి. అసలు పరిశుద్ధాత్మను వరము మీరు పొందుదురు అంటాడు పేతురు. అపోస్తుల కార్యం ఏమంటాడంటే, మీరు పాపాక్షమాపణ నిమిత్తం ప్రతివాడు బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు ఆ పరిశుద్ధాత్మ అనే వరమును పొందు. అసలు పరిశుద్ధాత్మ కలిగి ఉండడమే ఒక వరం. ఆ తర్వాత ఈ మిగతా వరాలు ఆ పనిని బట్టి నువ్వు చేయగలిగితే నీకు ఇస్తాడు ఆ పరిశుద్ధాత్ముడు, పంచి ఇస్తాడు. చూసారా, ఆ ఆత్మశక్తి మొదట కలిగి ఉండాలి. కలిగి ఉంటే ఆయన జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మైన కనుక ఈ వివేకం అంటే ద్వారా ప్రమాదాలను పసిగడతాడు, ఏం జరగబోతుందో ముందుగా గ్రహిస్తాడు, జరిగిపోయిన దాన్ని మనసులో పెట్టుకుంటాడు, జరుగుతున్న పరిస్థితులను కరెక్ట్గా వ్యవహరిస్తాడు, ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఎక్కడ తగ్గించుకోవాలి, ఎక్కడ గద్దించాలి, ఎవరిని బెదిరిస్తే మారతారు, ఎవడు బెదిరిస్తే మనకు ఉల్టా అవుతాడు, ఎవడు పంది, ఎవడు కుందేలు, ఎవడు సర్పము, ఎవడు పావురము, అవన్నీ గుర్తుపడతాడండి మనిషి. వీనికి గద్దిస్తే వీడు జ్ఞాని అవుతాడు, వీని గద్దిస్తే నన్నే బదలాం చేస్తాడు అనే ఈ వివేకం వస్తుందన్నమాట వ్యక్తికి. మత్తయి సువార్త 16:25 చదవండి. తన ప్రాణమును రక్షించుకొను గోరువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని దక్కించుకొను. రైట్, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దాన్ని రక్షించుకుంటాడటండి. ప్రాణాన్ని తన కొరకు తన ప్రాణమును కాపాడుకున్నట్టుకు చూసుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడట. ఎవడు కూడా ఈ లోకంలో తన ప్రాణాన్ని కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తాడు ప్రతి మానవుడు. అందుకే చెప్తున్నా, ఎవ్వని వల్ల కాదు, యేసయ్యను వెంబడించడం ఎవ్వని వల్ల కాదు. ఎందుకంటే పుట్టుకతో ప్రతి ఒక్కరిలో పాప బీజం ఉన్నది, అది ప్రాబ్లము. ఈ మాట అందరికి అర్థమైతలేదు. యేసు ప్రభుని కరెక్ట్గా వెంబడించలేవు, ఏదో జ్ఞానం సంపాదించుకొని జ్ఞానులమ్మ డబ్బా కొట్టుకుంటే కుదరది. ఇప్పుడు యోబులాగా మాట్లాడాలి, నువ్వు పౌలులాగా మాట్లాడాలి, భవిష్యత్తుని జరగబోతున్న దాన్ని పసిగట్టగలగాలి, జరుగుతున్న దాన్ని పసిగట్టగలగాలి, జరిగిపోయిన దాన్ని అర్థం చేసుకోగలగాలి. అసలు దేవుని కొరకు ప్రాణాన్ని పెట్టగలిగేంత స్థాయికి ఒక మానవుడు వస్తాడా? నీ వల్ల అవుతుందా? ఒకసారి మీరు ఆలోచించుకోండి. రేపొద్దున యేసుప్రభు కొరకు నిలబడితే నిన్ను కాల్చడానికి 4 గన్లు పట్టుకొని వస్తారు. రే, యేసు దేవుడు కాదని చెప్పి ఆ బైబిల్ అక్కడ పెట్టేసి నువ్వు కింద సాగిలపడు ఆ విగ్రహానికి, లేకపోతే నేను షూట్ చేసి పడతామంటే నీవు చంపేయండి సార్ యేసే దేవుడు అనగలిగే స్థితిలో ఉన్నావో లేదో ఇప్పుడే తెలుసుకోవాలి. ఈ రాత్రి ఇప్పుడే, ఇదే క్షణంలో. అంటే అప్పుడు నీకు తెలిసిపోద్ది, అమ్మో నాకు మరణం అంటే భయము, నేను చావా, బతకాలని ఆశ బాగుంటుంది, నా ప్రాణము బ్రతకాలనేది నా మనసు కోరుకుంటుంది ఎక్కువ, కనుక దాన్ని ఇప్పుడు ఖండించాలి. యేసయ్యా, నాకు మరణం అంటే భయం అవుతుంది, బతకాలన్న కోరిక నా లోపల ఎక్కువ ఉంటుంది, కనుక నేను మరణానికి భయపడకుండా నిలబడగలగంటే అప్పుడే నీ కొరకు నేను ప్రాణం పెట్టగలను. అలాంటి శక్తిగల ఆత్మని నాకు దయచేయి. పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి వస్తేనే నువ్వు ప్రాణం పెట్టడానికి సిద్ధమవుతావు, లేకపోతే కావు. ఎవ్వని వల్ల కాదు. ఎందుకు వీడు ప్రాణం పెట్టగలడు ఏ పరిశుద్ధాత్మ లోపల ఉంటే? ఇప్పుడు అది వివరంగా చెప్తా వినండి.
వీని మనస్సు ఎప్పుడు బ్రతకాలి 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 అని ఉంటుంది. పరిశుద్ధాత్మ లోపలికి వచ్చినప్పుడు ఈ మాయా మనస్సు, ఈ మాయా ప్రపంచంలో ఉన్న ఈ మాయా మనస్సు ఇది మరణమును భయపడిస్తుందన్నమాట. బతకాలన్న కోరిక పెంచుకుంటుంది. ఒకసారి ఒక కవి అన్నాడు, మరణము బ్రతుకుని అడిగిందట. ఏమని అడిగిందంటే, బ్రతుకు బ్రతుకు అందరూ నిన్నే ఇష్టపడతారు, నన్నెవరు ఇష్టపడరు ఎందుకు అని మరణము బ్రతుకుని అడిగిందట. బ్రతుకు అన్నట, నేను ఒక అందమైన అబద్ధాన్ని, నీవు ఒక చేదైన నిజానివి, అందుకే నన్ను ఇష్టపడతారు అన్నాడట. దీని అర్థం ఏంటంటే దేవులారా, మరణం ఒక చేదైన నిజం. అది నిజమేగా అని దాన్ని ఎవడు ఒప్పుకోడు. దాని గురించి ఆలోచించరు. ఆలోచిస్తే భయం అవుతుంది. ఆలోచించడానికే భయపడతారు. ఇంకా మరణించడం ఎక్కడది? అయితే ఈ అందమైన అబద్ధం ఎవరంటే బ్రతకాలి 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 అనేది చాలా అందమైన మాట, అందరు ఇష్టపడే మాట, చాలా ఆనందకరమైన మాట. కానీ అది అబద్ధం. బ్రతుకు అనేది అబద్ధం. కొద్ది రోజుల్లో అది ముగిసిపోతుంది. మరణం అనేది సత్యం, అది తప్పక వస్తుంది. అది చేదు అనుభవం. అందుకే ఒక వ్యక్తి ఎప్పుడు బతకవే కోరుకుంటాడు కదా. ప్రాణం ఎట్లా పెడతాడు? ప్రాణం పెట్టగలగాలంటే పేతురు, యోహానులు, పౌలు వీళ్ళందరూ ప్రాణం ఎట్లా పెట్టగలిగారో తెలుసా మీకు? అందుకే అన్నారు, మీరు పై నుండి శక్తిని పొందే వరకు మీరు ఇక్కడే ఉండండి. ఎందుకంటే ప్రాణం పెట్టాలంటే అది ఉండాలి కొడుకా. మీ వల్ల కాదు, ఓడిపోతారు, నాకు దూరం అయిపోతారు మీరు. నేను పంపుతా, శక్తిని పంపుతా అనగానే పెంతెకోస్తు దిగిందండి శక్తి. అది పొందుకోగానే మనోళ్ళు కరెక్ట్గా మాట్లాడుతున్నారు. అలా దేవుడు వాడుకొని ఒక్కొక్కరిని ఒక రకంగా యేసు కొరకు, దేవుని కొరకు హతసాక్షులైపోయారు. పర్వాలేదు, మేము తిరిగి మళ్ళీ లేస్తామండి, మీరేం మమ్మల్ని చంపలేరు సార్, చంపి మమ్మల్ని మీరు ఏదో చంపేసారు సంతోషపడుతున్నాం, మేము ఎక్కడ చస్తామండి సార్, మళ్ళీ తిరిగి లేస్తాం అని యోబులాగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ లోపల ఉన్న ఆత్మ జ్ఞానము వివేకము గల ఆత్మ. యోబు సమస్తము తెలిసినవాడు. యోబు లాగా భక్తులు అందరూ, శిష్యులు కూడా అలాగే చేశారు. నేను అయోగ్యుడను తండ్రి, నువ్వే గొప్పోడివని అంటారు. ఈ భక్తుల లోపల ఉన్న విచిత్రమైన ఆత్మ ప్రేరేపణలు ఇట్లే ఉంటాయి. అన్నీ తెలుసు, నాకేం తెలియదు ప్రభు, అంతా నీకు ఎరికే అంటారు. అన్నీ తెలుసు, వీనికి చెప్పడు. ఎందుకంటే దేవుని ముందు మనం తగ్గించుకోవాలి. నేను అయోగ్యుడని అంటూనే మళ్ళీ నేను యోగ్యుడని బోధ చేసేటప్పుడు నిలబడతాడు. నేను యేసు ప్రభులాగా చెప్తున్నా, నన్ను వెంబడించేవాడు యేసు ప్రభుని వెంబడించినట్లు నన్ను పోలి నడుచుకోండి అని మళ్ళీ యేసు ప్రభులాగా మాట్లాడతాడు. తీరా అంతా అయిపోయినాక, ప్రసంగం అయిపోయినాక, అయ్యో అవ్వ నేను నీళ్ళంటే నేను బాగా నా దగ్గర ఏం లేదు మళ్ళీ అంటాడు. అప్పుడే నేను యేసుప్రభు లాంటి యేసుప్రభు చాలా ఇష్టడను, నేను పరిశుద్ధుడను, యోగ్యుడని అంటాడు. మళ్ళీ తర్వాత తండ్రి నా లోపల కూడా లోపాలు, నువ్వే పరిశుద్ధుని అయ్యా అని మళ్ళీ ప్రార్థన చేస్తాడు. ఈ రెండు లక్షణాలు ఉంటాయి మనుషుల్లో. దేవునికి కావలసిన గుణం కూడా అదే. తన శరీర విషయంలో ఆలోచించి, తన బ్రతుకు విషయంలో, తన స్థాయి విషయంలో ఆలోచించుకున్నప్పుడు వాడు, తండ్రి అన్ని నీకే తెలుసు, వాంచ నేను బలహీనుడను, పనికిరాని వాడిని, దులు వాంటి వాడిని, దుమ్ము వాంటి వాడిని అంటాడు. అనాలి. ఆత్మ కలిగి బోధిస్తున్నప్పుడు నేనే చెబుతున్నాను, దేవుడు నాతో చెప్పాడు, నా దేవుడు నాలో ఉన్నాడు, దేవుని పోలి నేను నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోమని అధికారపూర్వకంగా మాట్లాడాలి నా కొడుకు. ఈ రెండు లక్షణాలు భక్తుల్లో ఉంటాయి. ఆ రెండు లక్షణాలు కలిగిన వాడే యోబు. అప్పటి వరకేమో విమోచకుని గురించి, ఆయన రాకడ గురించి, ఈయన పునరుద్ధానం గురించి, కలస్వరూపైన పరమాత్మ గురించి ఏమో మర్మంగా మాట్లాడి జ్ఞానవంతా చెప్పేసి, ఏమయ్యా యోబు, నేను భూమికి పునాదేశినప్పుడు ఏడున్నావు అంటే, నీకే తెలుసు బాంచ, నాకేం తెలుసు అని ఏమి తెలియనట్టు చూస్తున్నాడు. అన్నీ తెలుసు. నువ్వు ఇట్లా ఉండడం కూడా నాకు కావాలిందే గదిరా, నాకు తెలుసు అని ఉప్పొంగుతాడా, లేకపోతే అలాగే నా మాటలు వినడానికి ప్రయత్నం చేస్తాడా అని చెప్పి దేవుడు వేసిన ప్రశ్న అది. అందులో కూడా యోబు సక్సెస్ మార్కులు కొట్టేసాడు. యోబు ముందు భయమే భయపడ్డదండి. యోబు భయపడలే. భయానికే భయం పుట్టించిన వాడు యోబు. మరణాన్ని ఆట ఆడిచ్చిన వాడు యోబు. వేటగానికే వేటగాడు యోబు. కనుక యోబు మీద ఉన్న ఆత్మ శిష్యుల మీద అలాగే చేశారు. ఈరోజు నీ మీద ఉంటే అలాగే చేస్తావు, నా మీద ఉంటే అలాగే చేస్తావు. పరిశుద్ధాత్మ లేకుండా ఎవ్వడు ఏది గెలవలేడు.
నీ వల్ల కాదు, అనవసరంగా లేనిపోని ఎందుకంటే మాటలు మన వల్ల కాదు. మనం బలహీనులం, శరీరం భయం అవుతుంది, కృంగిపోతాం. పరిశుద్ధాత్మ ఉంటే మరణపు అంచు మీదకి వెళ్ళినా సరే యేసు నామములో పో మరణమా అంటాం. అరే ఇంకా 5 నిమిషాలు చచ్చిపోయాడు, నీకు ఇంతగానో ఆ దేవుడు నాలో ఉన్నాడు భయపడకండి అంటాడు. ఇంకొకరికి ధైర్యం చెప్తాడు. చచ్చిపోయేటప్పుడు ఈడికే తిక్కు లేదు, దేవుని నమ్మకుండా మీరు మంచిగా దేవుడి కోసం నిలబడండి అని చెప్పి పనికి ధైర్యం చెప్తుంటాడు. మరి ఇంత శక్తి ఎక్కడిది? అది లోపల ఉంటుంది. అది ఆ శక్తిని నమ్మండి. ఈ ఆత్మని పొందని వాళ్ళందరూ దురాత్మ చేత నింపబడి తప్పుడు బోధలు చేసుకుంటూ, అబద్ధ బోధలు చేసుకుంటూ క్రీస్తుకు దూరం చేస్తున్నారు మనుషులను. వాళ్ళందరూ కూడా సత్యంలోకి ఇక్కడ వస్తారు. యేసుప్రభు రాకడ సమీపించింది. అన్నిటికీ కుదురుబాటు కాలం రాబోతున్న స్నేహితులారా, దయచేసి యోబులాగా మీరు పర్ఫెక్ట్గా దేవుని మీద ఆధారపడి ఉండండి. మనందరం ఉందాం. ఆ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా పరమ తండ్రి, కాలములో సంచరించువాడా, కాలస్వరూపుడా, మహనీయుడా, మర్మపురుషుడా, వేద పురుషుడా, జ్ఞానపురుషుడా, నా తండ్రి నీకే స్తుతి స్తోత్రములు. ఎంతవరకు మీరు మాట్లాడినందుకు నీ కృతజ్ఞతలు అయ్యా. యోబు అన్ని తెలిసినా తెలియనట్టు దేవుని దగ్గర విధేయుడయ్యాడు. తనకు జరిగిన బాధలు కష్టాలన్నీ మర్చిపోయి దేవుడు మాట్లాడగానే అయ్యా దేవుడు చెప్పుతుంటే వినుకుంటా ప్రశ్నించకుండా విన్నాడు. ఆ తర్వాత కోల్పోయినవన్నీ మళ్ళీ సంపాదించుకున్నాడు. తండ్రి, ఇదిగో అలాగున మేము కూడా యోబులాగా, అబ్రహాములాగా, యాకోబులాగా, పేతురులాగా, పౌలులాగా మేము జ్ఞాన వివేకములకు గల జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మని మేము కలిగి నిన్ను వెంబడించుటకు మాకు కూడా ఆ ఆత్మని సమృద్ధిగా ప్రసాదించమని, విన్న బిడ్డలకు నాకు మా అందరికీ దయచేయమని, ముందున్న పనికి సిద్ధపరచుమని. నేను రాకడ సమీపించింది నా తండ్రి, అందరినీ సిద్ధపరిచి కార్యము జరిగించుమని, నన్ను, సంఘాన్ని, నా కుటుంబాన్ని, వింటున్న ప్రజలందరినీ చేతికి అప్పచెప్పు. మా రక్షకుడు ప్రభువైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరొక దినము దేవుని చిత్తం మీద కలుసుకుందాం. అంతవరకు సెలవు.